కాకినాడ కోనసీమ జిల్లాలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. విఘ్నాల నుండి తమను కాపాడాలని దేవదేవుడిని పూజలు నిర్వహిస్తున్నారు. కాకినాడ పట్టణంలో వివిధ రూపాలతో పాటు విభిన్న పరిణామాల్లో గణనాథులు కొలువుదీరాయి. జెమ్స్ చాక్లెట్లతో 16 అడుగుల వినాయక విగ్రహం, గాజులతో 18 అడుగుల విగ్రహం, శనక్కాయలతో 15 అడుగుల విగ్రహం, అలాగే బెల్లంతో 15 అడుగుల వినాయక విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. పర్యావరణ రహితంగా తయారు చేసిన విగ్రహాలతో పాటుగా వేలాది మట్టి విగ్రహాలు అనేక పందిళ్లలో కనిపిస్తున్నాయి. భక్తులలో సృజనాత్మకత ఎక్కువ కావడంతో భక్తిభావం చాటుకునేందుకు విగ్రహ నిర్మాణాల్లో అనేక మార్గాలు ఎంచుకోవటం విశేషంగా చెప్పుకోవాలి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. ఎలా ఉన్నా సరే వినాయక చవితి వచ్చిందంటే భక్తి పారవశ్యంలో మునిగిపోయే భక్తులు మనకి సాధారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మన కాకినాడ కోనసీమ జిల్లాలో చూసుకుంటే సుమారు వేలాది పందిలు వెలిసినప్పటికీ వీటికి మైక్ పర్మిషన్ ప్రస్తుతం ప్రభుత్వం ఫ్రీగానే ఇస్తున్నా వీటికి పందిళ్ళకి అవసరమయ్యే విద్యుత్తును కూడా ఉచితంగా అందజేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఇక వినాయక చవితి పందిలు చూసుకుంటే కనుక ప్రజల్లో సృజనాత్మకత ఎక్కువ అవుతుంది. అలాగే ఎవరు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏ విగ్రహం తీర్చిదిద్దినా సరే దైవకళ చాలా స్పష్టంగా కనబడే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ముఖ్యంగా కాకినాడలో విభిన్నంగా ఏర్పాటు చేసి చూసుకుంటే కనుక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన జెమ్స్ చాక్లెట్లతో కానీ, అలాగే మన పులవర్తి వారి వీధిలో కానీ, అదే దిగుమర్తి వారి వీధిలో తయారు చేసిన ఈ శనక్కాయలు అంటే వేరుశనక్కాయల దాంతో తయారు చేసిన విగ్రహం కానీ, అలాగే గాజులతో తయారు చేసిన 18 అడుగులు అంటే సుమారు ఇక్కడ మనం ఏది గమనించినా 13 అడుగులు అంటే మన బాన్గుడి సెంటర్లో కూడా బెల్లంతో తయారు చేశారు. ఏది చూసినా సరే 13 నుంచి 18 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇవి కూడా పర్యావరణానికి అంతా హితంగా ఉండే వాటితో తయారు చేయడంతో పాటు ఈ భక్తుల మనోభావాలు కూడా పెద్దపీట వేస్తూ చేశారు. ఎక్కడ చూసినా సరే సాధారణంగా మనం వినాయక విగ్రహాల్లో చూసుకుంటే కనుక ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడా కాకుండా దైవకళ కనిపిస్తుంది. సాధారణంగా వినాయక చవితి వచ్చేసరికి అబాలగోపాలం కూడా ఎక్కువగా కనిపిస్తుంటారు. మనకు ముఖ్యంగా సాధ్యం కాని కోరికలు కోరుకునే పెద్దవారిని, అలాగే కోరికలు కూడా తెలియని అబాలగోపాలను కూడా ఒకేలాగా ఆశీర్వదించే ఈ గణపతి విఘ్నాలను తొలగిస్తాడని, తమ జీవితాలు వెలుగు నింపుతాడని ఈ వారం రోజుల పాటు చాలా ఘనంగా భక్తితో ప్రతి పందిరిని దర్శించుకునే భక్తులు అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతి పందిరిలో కూడా ఎక్కువగా మనకు కనిపించేదంతాను పూజాది కార్యక్రమాలే కాకుండా అన్నదానాలు కూడా చేస్తుంటారు. ఏ విధంగా చూసుకున్నా సరే భక్తుల మనోభావాలకు పెద్దపీట వేసే విధంగా ప్రతి చోట కూడా గణపతి విగ్రహాలు నెలకొల్పడం, అంతా సామరస్యంగా పూర్తిగా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లే రీతులు కూడా మనకు చాలా భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే కనుక మన ప్రస్తుతం ఉన్న పందిర్లో శివాజీ మహారాజుని వినాయక విగ్రహం పక్కన ప్రతిష్ఠించి వీరికి ఉన్న అంటే శివాజీ మహారాజు పట్ల ఉన్న భక్తిభావాన్ని కూడా ఈ విధంగా గణపతి దగ్గర పెట్టి చూపించిన స్థానికత మనకు కనిపిస్తుంది. ఏ విధంగా చూసినా ఏ పందిర్లో కూడా ఇప్పుడు బెల్లంతో కానీ, అలాగే మొక్కజొన్నతో కానీ వివిధ ఆకృతుల్ని అంటే పర్యావరణానికి అంత అనుకూలంగా ఉండే విధంగా సాధారణంగా విగ్రహాలని ప్లాస్టర్ ప్యారిస్తో చేస్తుంటారు. అయితే అనేక పందిల్లో వెలిసినప్పటికీ పర్యావరణానికి అనుకూలంగా ఉండే మట్టి విగ్రహాలని ప్రస్తుతం నిమజ్జనంగా అయ్యే వాడుతున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే కనుక ప్రజలందరూ కూడా ఈ వినాయక విగ్రహాలని, వినాయక పందిళ్ళు, చవితిళ్ళకి చాలా ఎక్కువగా సందర్శించేందుకు మాత్రం ఆసక్తి ప్రదర్శిస్తున్నా చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ చిన్నితో